ఈ ద్రవ జీవామృతము తయారైన తర్వాత మనం మొదటి షెడ్యూల్గా ఇవి ఇప్పుడు మొలకెత్తి ఒక వారం రోజులే అయింది కాబట్టి మనము ఎక్కువ మోతాదు వేసుకోకుండా దీన్ని ఏం చేయాలంటే 20 లీటర్లకు గాను 1 లీటర్ జీవామృతం అనేది కలుపుకోవాలి. వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే వడగట్టుకొని మనము ఈ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. అదే పారించడం అయితే వాటర్ పోతూ ఉంటుంది కాబట్టి వాటర్లో వదిలేసినా కూడా అదంతా కూడా బాగా అందులో కలిసిపోయి పారుతుంది. వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పంట దశని బట్టి ద్రవ జీవామృతం అనేది మనం వాడుకోవాలి. ద్రవ జీవామృతం మామూలుగా అయితే 100 లీటర్ల నీళ్ళల్లో 5 లీటర్ల ద్రవ జీవామృతం మాత్రమే మొదటి దశగా తీసుకోవాల్సి వస్తుంది షెడ్యూల్లో. ఎందుకంటే మనకు మొలక శాతం అప్పుడే ఉంది కాబట్టి మనకు ఎక్కువ ఇంకా పెరగలేదు, ఆ వేర్లు అనేటివి ఇంకా కూడా మనకు స్ట్రాంగ్గా బలపడలేదు కాబట్టి మనము తక్కువ మోతాదులోనే జీవామృతాన్ని వేసుకొని నీళ్ళు ఎక్కువ వాటర్ కలుపుకొని మనం స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుందండి.